వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి ఏపీఎన్ రాధాకృష్ణపై మండిపడ్డారు. జర్నలిజం విలువలకు రాధాకృష్ణ తిలోదకాలు ఇచ్చాడని వీకెండ్ కామెంట్స్ లో వైఎస్ఆర్సీపీ మహిళలపై రాధాకృష్ణ మాట్లాడించిన తీరు క్షమించరానిదని, వైఎస్ఆర్సీపీ మహిళలు క్షమించారని నారెడ్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ ను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారని అంటున్న నారెడ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. ఈ రోజు మనం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెడ్ల వీరారెడ్డి గారితో మనం ఉండడం జరిగింది. మావిగన్ అనే పదాన్ని మరి ఆ విధంగా రాష్ట్ర రాజధానిని తయారు చేయడం మంచిది అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనని రాష్ట్ర నాయకులుగా మీరు ఏ విధంగా చెప్తారంటే ఏం చెప్తారు? నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సార్. ఈరోజు అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, లేదా కావాలని కించపరచాలని మాట్లాడుతున్నారా అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. రాధాకృష్ణ గారు ఆయన ఒక పత్రికాధిపతి. ఒకప్పుడు ఆయన పేపర్లు అమ్ముకున్నాడా, లేకపోతే ఏం చేశాడు, పేపర్లు అమ్ముకున్న తర్వాత ఆయన సంస్థను ఎట్లా స్థాపించాడు, ఎట్ట పైకి వచ్చాడు అనేది మనకు అనవసరం. ఆయన మనకి విమర్శించారు కాబట్టి మనం విమర్శిస్తున్నాం. మావిగన్ అనే విషయాన్ని, రాజధాని విషయాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. దానికి ఎంతవరకు కరెక్టు ఎంతవరకు కాదని మేము వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు, నాయకులు ఇంత మిగతా వాళ్ళంతా కూర్చొని మా పార్టీలో సంప్రదించుకొని చర్చించుకుంటాం న్యాయంగా. అయితే అదేమైంది, మేము మా నాయకులు మేము కూర్చొని చర్చించుకోముందే ప్రజల్లోకి పోయి దీనికంటే అమరావతి కంటే ఇదే బాగుంటుంది అనేది ప్రజల్లో చర్చ మొదలైంది. ప్రజల్లో చర్చ మొదలయ్యానికి మీరేం చేశారు? ఆయన రాధాకృష్ణ గారు వాళ్ళ ఛానల్ ఏమనిపించారు, జగన్మోహన్ రెడ్డి గారు పెళ్ళాలని చెల్లెల్లాగా చూపించినా పోతారు అనే దౌర్భాగ్యం మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లా మాట్లాడతారని మేము అనుకో. మావిగన్ అనేది ఆయన ఎందుకు చెప్పాడు ఏంటి అనేది విమర్శించుకున్నా అని మేము మాట్లాడుతాం. ఇప్పుడు అసలు ఒకటి శివరామకృష్ణ కమిటీ అక్కడ అనువైన ప్రాంతం కాదు, అమరావతి కాదు అని చెప్పింది. మరి మీ చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు పాల్గొలేదు కదా? మీరు అక్కడే ప్రయత్నం చేస్తున్నారు కదా, మీ డబ్బానాయుడు అక్కడే కొడుతున్నారు కదా. ఎక్కడో ఇప్పుడు మీ ప్రభుత్వం మీద ఆధారపడి, మీ ఎంపీల మీద ఆధారపడి మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ 164 మంది మీ సభ్యులు ఉన్నారు, మీరు ఏకగ్రీవం చేశారు. దాన్ని మీ పద్ధతితో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏకగ్రీవంగా వాళ్ళు ఒప్పుకున్నారు, బిల్లు పాస్ చేశారు. ఇందులో పెద్ద విచిత్రం ఏదో అందరూ మాకు డబ్బా కొట్టారు, ప్రపంచంలో రాష్ట్రాలన్నీ మాకు ఏ రాష్ట్రం వాడికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ రాష్ట్రం వాడికి తెలుసు. అక్కడ ఎంపీలు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అవునా కాదా, అమరావతి కరెక్ట్ కాదా అని శివరామకృష్ణ గారు అన్నారని ఎవడన్నా మాట్లాడా? పార్లమెంట్ లో చర్చ జరిగినప్పుడు అప్పుడు శివరామకృష్ణ గారు వద్దన్నారు, ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆడే పెడుతున్నారు, పెట్టినా సరే జాగ్రత్త చేయని ఒక్కడు సజెషన్ చేశాడా? వాడు ముందు బలం కొట్టిండు, మిగతా వాళ్ళు బలాలు కొట్టారు. బీజేపీ వాళ్ళు మీరు లేకపోతే గవర్నమెంట్ నడదు కాబట్టి వాళ్ళు బలాలు కొట్టారు. ఇంతే తప్ప ఏదో దేశం ప్రపంచంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు మాకు సపోర్ట్ చేశారు అని పశువు గుర్కాలు కొట్టుకోవడం ఇవన్నీ కొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అయితే సార్, ఇప్పుడు మావిగన్ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరుని తీసుకొచ్చి మావిగన్ అనే పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాజధానిగా నిర్మించడం అనేది మంచిది అనే విధంగా రెండో ప్రతిపాదన చూపించడం ప్రజలు విశ్వసించబట్టే, ప్రజల్లో ఇది ఎక్కువగా ఎల్లబట్టే దీన్ని వక్రీకరించడం కోసం ఈ విధమైన కొత్త ధోరణి తీసుకొచ్చారని మీరు అంటున్నారా? వక్రీకరించడానికి 190 మార్గాలు ఉన్నాయండి. వక్రీకరించడం దాంతో డైవర్షన్ పాలిటిక్స్ కాక ఏం లేదు. ఇప్పుడు మీరు తెలుసు, సింహాచలంలో పోయినప్పుడు ఒక డైరెక్షన్ పాలసీ, లడ్డులో ఒక డైరెక్షన్ పాలసీ. లడ్డులో ఏమన్నారు, మంది కొవ్వు అన్నారు, ఆ కొవ్వు అన్నారు, ఈ కొవ్వు అన్నారు. అవన్నీ అయిపోయాక ఉన్నారు ఇదేది ఆర్పి కూర్చారన్నారు.
ఇప్పుడు అవన్నీ డైవర్ట్ పాలసీ ఇప్పుడు ఈ రాధాకృష్ణ గారు ఈ చంద్రబాబు నాయుడు గారు అన్ని శిష్యుడే కదా. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే హైదరాబాద్ లో గానీ ఇక్కడ గానీ ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎట్లా సంపాదించాడు? ఆయన 2 ఎకరాలు ఇవాళ ఇన్ని వేల కోట్లకి, ఆయన 1,00,000 కోట్లకి 2 లక్షల కోట్లకి చంద్రబాబు నాయుడు ఎట్టాడు. ఇవాళ నువ్వు 50 లక్షల కోట్లు నువ్వెట్టాయి. అదే విధంగా మరి పార్టీ నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ పోతే సినిమా పోతే 4 కోట్లు 5 కోట్లు ఇస్తారు. ఇప్పుడు అట్టగాదు కదా, నువ్వు ఆల్రెడీ 50,000 కోట్లు దాటిపోయి ఇప్పుడే 50,000 కోట్లు దాటిపోయావండి. 50 లక్షల కోట్లు దాటిపోయి 50,000 కోట్లు కాదు 50 లక్షల కోట్లు దాటిపోయాడు. నెల ఇన్కమ్ 1,000 కోట్లు. అంటే సినిమా ఎందుకు పనికొద్ది, సినిమా ఇండస్ట్రీ ఎందుకు పనికొద్ది, ఈ రాజకీయాలు వస్తే ఇవన్నీ పనికొస్తాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు దాంట్లో వాటాలు పంచుకుంటూ చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు ఉండాలి 20 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్. ఆయనకి ఏ ఎజెండా ఉందని మీరు కలుపుతున్నారు చెప్పండి? ఆయన ఏ ఎజెండా ఉందని మీతో కలుపుతున్నారు? ఇవన్నీ డైరెక్షన్ పాలిటిక్స్. ఇప్పుడు నిన్న బిఆర్ నాయుడుకి అది ఇచ్చారు తిరుపతి దేవస్థానం. అప్పుడు ఇచ్చినప్పుడు ఈ రాధాకృష్ణ కూడా బిఆర్ నాయుడు విమర్శించినోడే. ఆయనకి తిరిగి 4 కింద పడుకున్నాడే. మళ్ళీ ఏదో ఇది బిఆర్ నాయుడు అయిపోతుంది, మళ్ళీ నాకిస్తారు కోడిస్తారు లేకపోతే నాకు కల్పిస్తాను, మళ్ళీ డబ్బా కొట్టడానికి చంద్రబాబు మెప్పు పొందడానికి ఈ డైరెక్టర్ పాలసీ చేస్తాను. దానికి మనం విమర్శించేది కూడా అంటే విమర్శాత్మకంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెబితే పిల్లల చెల్లెలు చేస్తారా అంటే మరి మేము పిల్లల చెల్లెలు చేస్తే నువ్వు కూడా నీ పిల్లల చెల్లెలు చేసినట్టు లేదా నువ్వు ఉంచుకుందాను చెల్లెలు చేసినట్టుగా నువ్వు కూడా అంటే అక్కడ చేతనమేమో. నీ భార్య చనిపోయింది, నువ్వు దేన్నో ఉంచుకున్నావు, దాని మీద మోత తీరింది, దాన్ని ఇంకొకరిని ఇచ్చేది కూడా చూస్తున్నావు అనుకున్నావు. అది కరెక్ట్ కాదు. ఆ విధంగా మాట్లాడకూడదు. ఒక పత్రికాధిపతికి ఎథిక్స్ ఉండాలి. ఇంకోటి మీరు వేయండి ఆంధ్రజ్యోతి అనే పత్రిక వాడదు కాదు. అది అంతకు ముందు నండూరు ప్రసాదరావు గారు ఉన్నప్పటి నుంచి ఉంది. అప్పుడు ఆ నండూరు ప్రసాదరావు గారి జర్నలిజం ఏంటి, ఆయన ఏంటి, ఆయన ఎందుకు వాళ్ళంతా పేపర్లు పెట్టి నాశనం అయ్యారు. నువ్వు పేపర్లు పెట్టి జనాన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తిని సంపాదించుకున్నావు. ఇక్కడే తేడా కనపడదు మీకు, ఎక్కడో తేడా కాదు. వాళ్ళ జర్నలిజానికి నీ జర్నలిజానికి నీది ఎన్నో జర్నలిజం డబ్బులు బ్లాక్ మెయిల్ జర్నలిజం నీది. నండూరు ప్రసాదరావు గారు కానీ ఆంధ్రప్రభ కానీ ఆంధ్రపత్రిక అప్పుడున్న జర్నలిస్టులు వాళ్ళంతా పత్రికలు అమ్ముకుని ఇవాళ మరి వాళ్ళు మీలాంటి వాళ్ళకి అమ్మారంటే మరి మీరు అందులో పనిచేసిన నువ్వే అది అక్కడ నుండి నేర్చుకున్నావు. ఎవరిని బెదిరించి డబ్బులు వస్తాయి, ఎవరిని చేస్తే ఏముంది, ఎవరిని చేయాలని చేసి ఇలాంటి యాదవ్ పాలిటిక్స్ నేర్చుకొని ఇచ్చేస్తున్నావు తప్ప నువ్వు ఆడవాళ్ళు విమర్శించే స్థాయి నీది కాదు. అసలు నీవు చంద్రబాబు నాయుడు నీకు ఏ పదవి ఇవ్వడు. అసలు నువ్వు చంద్రబాబు నాయుడు పని చేయడం, జగన్మోహన్ లోకేష్ గారిని తిట్టడం, లోకేష్ మంచోడు కాదని ఇదే రాధాకృష్ణ గారు తెలుగుదేశం ఎమ్మెల్యేని పిలిచి మీటింగ్ కూడా పెట్టి మీరు చంద్రబాబు నాయుడు మంచోడే కానీ లోకేష్ మాట అంటే పార్టీ నాశనం అయిపోద్దని నువ్వే ఒక పక్కన ఇసుగులకు అన్నీ చేసి నువ్వు వెనక నువ్వు చేయాల్సిన అన్నీ చేసావు. మళ్ళా ఏమైందంటే మళ్ళా ఇప్పుడు అట్లుంటే నాకు మళ్ళీ నేను నడవలేను, నా మీద లోకేష్ కనుక ఇలాంటి బుక్ లో నా పేరు చెప్తే నేను సంపాదించుకున్న నీ ఆస్తులు పోతాయి అని మళ్ళీ ఇది ఒక డైరెక్ట్ గా ఇప్పుడు ఏదో మాగల్లా నీదని రైటర్ మేము రైటర్ మేము ఇప్పుడు మా వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు చెప్పిండు మేము ఆలోచిస్తున్నాం అది ఎంతవరకు కరెక్ట్, ఇది కరెక్టా లేదా బురదలో పోయి 18 అడుగులు లోనకి వెళ్ళి ఫౌండేషన్ వేసే కాడికి వెళ్ళి 3 పంటల పండే భూములు నాశనం చేయడం మీరుగా లేదు. మన నాయకుడు చెప్పినట్టు గుంటూరు నుంచి మచిలీపట్నం ఇటు ఏలూరు వరకు ఈ విధంగా పైన స్టేట్ హైవే గుంటూరు విజయవాడ మచిలీపట్నం ఏలూరు కూడా కలిపి చేతి మంచిదా మావిగన్ అనే దానికి మా జగన్మోహన్ ఇచ్చిందని మేము చేస్తాం. ఇది ఏమైందంటే మావిగన్ ప్రజలకు కూడా ఆడ 3 పంటల పండే భూములు ఆగం చేసి 18 మీటర్లు పోయి నాగులేటి వాళ్ళు నీళ్లు ఎత్తిపోసి ఇదంతా కానీ ఇది బాగుంది కదా అదేంటికి దాన్ని చట్టబద్ధత చేయాలనేది ప్రజల్లో వచ్చింది. దాన్ని డైరెక్షన్ పాలసీ చేయడానికి మీరు సుదీర్ఘ రాజకీయంలో ఉన్నారు. రాజకీయంలోకి వచ్చిన కాడ నుంచి పత్రికా రంగం మీద కానీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాని కూడా చూస్తున్న పరిస్థితి. ఆనాడు పత్రికా రంగం కానీ మరి ఈనాడు పత్రికా రంగానికి ఆనాడు జర్నలిస్టులు ఈనాడు జర్నలిస్టులు పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఆనాడు అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ
కమ్యూనిస్ట్ పార్టీ, బీజేపీ లాంటి అన్ని పార్టీలు నిజాయితీ గల నాయకులు కానీ నిజాయితీ గల ఉన్నారండి. నమోదిరిపాద్ అనుకోండి, ఏకే గోపాలన్ అనుకోండి, మొరార్జీ దేశాయ్ అనుకోండి, మరి 2-3 సార్లు ప్రైమ్ మినిస్టర్ చేసిన లాల్ ఆయన పేరు పెట్టి చనిపోయాడు సార్, గుజ్జర్లాల్ నందా లాంటి కానీ, మళ్ళా గుల్జారీలాల్ నందా కానీ, మరి కేరళలో ఉన్నట్టు కేరళలో ముఖ్యమంత్రి ఆంటోనీ కానీ, మరి అదేవిధంగా వీరేంద్ర పాటిల్ కర్ణాటకలో వీరేంద్ర పాటిల్ కానీ, మమతా బెనర్జీ కానీ, ఇలాంటి నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నారు సార్. ఆ రోజు నా జర్నలిజం కానీ అది కానీ మరి స్పీకర్ చేశాడు కమ్యూనిస్టు ఆయన, అది వాళ్ళు కానీ వాళ్ళు ఒక మోరాలిటీస్ నాయకులు, వాళ్ళ కమ్యూనిస్టులో చెడిపోయింది. బీజేపీ ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, మరి ఇంకా ఆ బీజేపీలో చాలా మంది నాయకుల్ని, మరి ఈ బీజేపీ నాయకులు వాళ్ళందరూ ఎల్కే అద్వానీ బయటకు వస్తే మేము అలాంటి మంచి నాయకులు బయటకు వస్తే మా బతుకులు ఏమైతే, మేము ఆయనలా నిజాయితీ ఉండలేమని ఈ అమిత్ షా వీళ్ళందరూ కలిసి ఆయన్ని కించపరిచి ఆయన రాష్ట్రపతి కూడా ఇవ్వకుండా రెండు సీట్లు బీజేపీకి ఉన్నప్పుడు పాదయాత్ర చేసి బీజేపీని బతికిచ్చింది ఎవరండి? ఎల్కే అద్వానీ. అలాంటి నాయకులు తొక్కేశారు సార్. ఇవాళంతా పక్కలేసేవాళ్ళు, బ్రోకర్లు, దొంగలు, కేడీలు, మాఫియా, మైనింగ్ మాఫియా, ఇలాంటి వాళ్ళు రాజకీయాలు వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నెహ్రూ గారు టీ పెడితే రూపాయి కాగితాలు కలిసి టీ పెట్టారు. వాళ్ళంతా వెళ్ళిపోయారు ఆ నాయకులు. మరి పుచ్చలగారి సుందరయ్య గారు జమీందారు కుటుంబంలో పుట్టాడు. ఆయన ఆస్తులన్నీ పోగొట్టుకొని ప్రజలకు రాసిచ్చి ఉన్నాడు. ఇవాళ ఏంటి 2 ఎకరాలు చంద్రబాబు 2 లక్షల కోట్లు కలిగిపోతాయి. సైకిల్ మీద తిరిగి రాధాకృష్ణ ఏమో 50,000 కోట్లుగా అయిపోతాయి. ఏమీ లేదు, సినిమాల్లో ఇప్పుడు అప్పుడు 52 కోట్లు సంపాదించుకునే పవన్ కళ్యాణ్ 50 లక్షల కోట్లు సంపాదించాడు. ఆయన ఫ్లైట్ ఏంటి, అది ఏంటి, ఇవన్నీ మోరాలిటీస్ పోయినాయి సార్. అయినా మావిగల్ అనేది మా నాయకుడు చెప్పడంలో తప్పు లేదు, అది చెప్పారు. అది ఇప్పుడు శివరామకృష్ణ కమిటీ వద్దన్న కాదు మీరు నిర్ణయిస్తున్నారు కదా, అట్నే మా నాయకుడు కూడా ఇచ్చారు. తప్ప ఒక్క నిర్ణయించండి, నిర్ణయం మీ ఇష్టమైన. ఇప్పుడు మీ సంఖ్యాబలం ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలిగారు. సంఖ్యాబలం మా నాయకుడు లేదని ఇంకా నేను సూచన చేస్తున్నా, దీన్ని మీరు నచ్చితే తీసుకోండి, లేకపోతే ఆలోచించండి అని చెప్పాడు. అంతేగాని ఇక్కడ కట్టమంటే ఆయన అన్నా మీరు కదా. శివరామకృష్ణ లాంటి మేధావులు చెబితే ఎన్నోళ్ళు మా నాయకుడు చెబితే మీరు ఎన్నగా ఎన్నప్పుడు ఎన్నుకుంటా ఉండండి. దాని కారణంగా కించిపరిచి మాట్లాడడం రాధాకృష్ణ గారు ఒక పక్కిన పత్రిక నిబద్ధ అయ్యింది, ఆయన బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎవరు? చంద్రబాబు గారు కదా, ఎన్టీ రామారావు గారు స్థాపించారు. ఎన్టీ రామారావు పదవీచ్యుతులు చేయడానికి కారణం లక్ష్మీపార్వతి పేరు ముగ్గబెట్టి వీళ్ళంతా కలిసి ఇదే హరికృష్ణ గాని, బాలకృష్ణ గాని, చంద్రబాబు నాయుడు గాని, దగ్గుబాటి పూర్ణేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, ఈ రాధాకృష్ణ, వీళ్ళందరూ హోటల్లో ఉండి చెప్పులిసి ఆయన ఎన్నుకోటి పొడిచి ఆయన దింపి వీళ్ళు అధికారంకి వచ్చారు. ఆ రోజున మరి వీళ్ళంతా పిల్లలు తాకట్టు పెట్టు, లేకపోతే తాకట్టు పెట్టి ఒక్కడు మాట్లాడలేదే. వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్పిందే వినాలే, మరి వీళ్ళందరూ చెప్పింది వినలేదే. మరి ఆ రోజు వాళ్ళకైనా తెలుగుదేశం పార్టీ నాది కాదు, నా పార్టీ నాది, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు బొమ్మ తీసేసి కలవను, ఈ లేదు చంద్రబాబు నాయుడు అన్ని చేసినట్టు, చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టినట్టు తెలుగుదేశం వాళ్ళు సంబరాలు పెట్టండి. తెలుగుదేశం వాళ్ళు నైతికంగా వాళ్ళు సంబరాలు చేసుకునే హక్కే లేదు. అది చేసుకుంటే నిజాయితీ పనులు కొంతమంది ఉన్నారు. బుచ్చి చౌదరి లాంటి వాడు, అలాంటి అప్పుడు స్పీకర్ అయిన మంత్రులు అంటుడు, సీనియర్లు ఆ పార్టీ కోసం పాటుపడ్డోడు అండి, అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళు మాట్లాడితే న్యాయం ఉంటుంది, కానీ ఈ డబ్బాలు కొట్టి వీళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీయే కాదు, ఆయన పోరాల్సినంత అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి సొంత కాలం మీద నిలబడి సొంతంగా పార్టీ పెట్టుకుని ఫస్ట్ సారి వచ్చిన 40 సీట్లు తెచ్చుకొని, రెండోసారి 150 సీట్లు తెచ్చుకొని, ఇప్పుడు 11 సీట్లు పడిపోయారు. 11 సీట్లు ఎందుకు పడిపోయారు? దానికి కొన్ని మేము చేయలేదని మీకు ఇచ్చారు, మీరు పరిపాలించండి, మెప్పించుకోండి. ఈ 11 సీట్లు పడిపోవడానికి కూడా ఒక భాగం ఈ 3 రాజధానులే అనే విషయాన్ని కూడా మరి అంటున్నారు. దీనికి మీరే చెప్తారు? ఉండొచ్చు, కొంత 3 దానుల మీద అనేది ఉండొచ్చు. అది కాకుండా మేము కూడా చేయాల్సింది ఏంటంటే
మూడు రాజధానులు అన్నప్పుడు హైకోర్టు అసెంబ్లీ హాల్లో ఎక్కడో చోట హైకోర్టు ఉంది. కర్నూలు అన్నారు, అక్కడ కట్టారా? కట్టలేదు. లేదా ఇంకో చోట అన్నారు, కట్టారు. ఏదో ఒకటి కట్టు. హైకోర్టు కర్నూలు కట్టున్నాను నేను మాట్లాడు కాదు. ఆయన లోపాలు ఉన్నాయి కొద్దిగా. ఆ లోపాలు సరిదిద్దుకొని ముందు వాళ్ళు మావుగల్ అనేది మంచిదే. అసలు మావాడు మా అధినాయకుడు ఆ రోజున మావుగల్ని పెట్టి 2 అసెంబ్లీ హాలు ఒక ఇది కడితే అసలు ఇంకేమో కూడా 10 లక్షలు కొట్టుతోనే ఇప్పుడు ఆయన కట్టాడండి. ఎవరు మరి కేసీఆర్ గారు 6,000 కోట్లతోనే చేశాడు సచివాలయాన్ని. ఇన్ని వేల కోట్లు అక్కర్లేదండి. ఇవాళ డిజైన్ కి 4,000 కోట్లు, 400 కోట్ల డిజైన్. ఏ బిల్డింగ్ డిజైన్ 400 కోట్లు అంట. ఇవన్నీ కూడా మీరేం మావుగల్ని డైవర్ట్ చేయడానికి కాదండి. మావుగల్లికి దీనికి పెట్టి అమరావతిలో జరిగే అవినీతిని కప్పిపుచ్చడానికి డైవర్ట్ పాలసీ. మావుగల్ని ఎవరు అడిగింది? మావుగల్లి గురించి ఏం జరగట్లా. మావుగల్లి డైవర్షన్ కాదండి. అమరావతిలో జరిగేది స్క్వేర్ ఫీట్కి 12,000. మనం అపార్ట్మెంట్ కొంటున్నాం సార్. అపార్ట్మెంట్ కొంటే భూతో సహా కొంటే మంచి టాప్ లెవెల్ కూడా స్క్వేర్ ఫీట్ 6,000 కొంటాం. ఇట్స్ కట్ట భూమి మనం ఇచ్చి అన్ని మనం ఇచ్చి స్క్వేర్ ఫీట్ 12,000 అంట. డిజైన్ బిల్డింగ్ డిజైన్ 400 కోట్లు అంట సార్. ఎలాంటి కప్పిపుచ్చుకోవడానికి, ఎలాంటి రేజ్ అవ్వకుండా ఉండడానికి డైవర్ట్ చేసి ఈ మావిగన్ అనే పదాన్ని డైవర్ట్ చేసే నిమిత్తమే ఈ రోజు జరుగుతున్నటువంటి పత్రికా స్వేచ్ఛ అనే పేరుతో జరుగుతున్నటువంటి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనే విధంగా మరి రెడ్డి గారి మాట